నిర్వహించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని గురుకుల బాలికల పాఠశాల వద్ద శనివారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టి 20 రోజులు గడుస్తున్నా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఇదే పేరెంట్ గా నేను ఇక్కడ మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. వి మేఘనాదేవి వాళ్ళ మదర్ని నేను. ఈ రోజులకి ఇప్పటికీ 6 నెలలకు అవుతుంది. టీచర్ ఏపీఆర్జేసీలో టీచర్స్ అన్నవాళ్ళే లేకుండా పోతుంది. అందరూ ర్యాలీలో అక్కడ ఐటీడీఏ ముందు తలవ ర్యాలీలో కూర్చొని ఉన్నారు. మా పిల్లలు రోడ్ల మీద ఎక్కడెక్కడ తిరుక్కుంటూ చదువు లేక సాము లేక గుట్టల వెంట తిరుక్కుంటూ వారు చదువు లేదు సాము లేని పరిస్థితిలో అవుతున్నది. మా గిరిజన ప్రాంతంలో విద్యార్థులకు మొదటే అంత ఇంత చదువు వాళ్ళ పరిస్థితిలో ఏటైతే వారు మా గిరిజన ప్రాంత పిల్లలకి అంత అవగాహన శక్తి కూడా ఎక్కువగా లేదు. ఈ ఉన్న కొద్దిపాటి సమయంలో కూడా టీచర్స్ కూడా పూర్తి సిలబస్ చెప్పడంతో మా పిల్లలంతా ఇప్పుడు 10th పాస్ అవుతారా లేదని మేము తల్లిదండ్రులంతా ఆందోళన చెందుతున్నాము.